నరసరావుపేట పట్టణంలోని సెయింట్ పాల్స్ లూథరన్ చర్చిలో సెమీ క్రిస్మస్ వేడుకలు సన్నీ డానియల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా పల్నాడు జిల్లా ప్రధాన టీడీపీ కార్యదర్శి నల్లపాటి రాము, డాక్టర్ చదలవాడ ఆదిత్యబాబు, డాక్టర్ రాంప్రసాద్ పాల్గొని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ సందేశం ద్వారా ప్రేమ, శాంతి, ఐక్యత విలువలను ప్రజలకు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో చర్చ్ సభ్యులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. శ్రీ రామచంద్ర ప్రసాద్ గారు అలాగే కలుగుతున్నాయి కాబట్టి సెలబ్రేషన్ని అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. నాకు లూథరన్ స్కూల్లోనే చదువుకున్నాను. ఈ స్కూల్తో చక్కటి అనుబంధం ఉంది. అలాగనే ఇక్కడ ఉన్నటువంటి అందరితో కూడా నాకు చక్కటి అనుబంధం ఉంది. ఇవాళ ముఖ్యంగా యేసు క్రీస్తు వారి యొక్క దీవెనలు మనందరి మీద ఉండాలని, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఈ నెల మొత్తం కూడా ప్రపంచవ్యాప్తంగా సంబరాలు జరుగుతున్నటువంటి విషయం. దానిలో భాగంగానే మనం నర్సరావుపేటలో మన లూథరన్ చర్చిలో ఇవాళ ఈ సెమీ క్రిస్మస్ సంబరాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ దేవదేవుల యొక్క ఆశీస్సులు మనందరి మీద ఉండాలని, అందరం కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, పిల్లలందరూ కూడా బాగా చదువుకుని ఈ దేశ అభివృద్ధిలో, ఈ దేశాన్ని ముందుకు నడిపించే దాంట్లో మీరంతా కూడా భాగస్వామ్యులు కావాలని, అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారం మనందరం కూడా సమానత్వంతో అందరం కూడా సమానంగా ఉండాలి. అది చదువు యొక్క గొప్పతనం. ఇది లూథరన్ స్కూల్లో చదువుకున్నటువంటి ఎంతోమంది విద్యార్థులు ఆ రోజుల్లో గొప్పగా చదువుకుని వివిధ హోదాల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఇంత ఘనంగా ఈ సెమీ క్రిస్మస్ వేడుకల్ని నిర్వహించిన ప్రతి ఒక్కరికి నా అభినందనలు అండి. చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు. మీ అందరినీ ఇలా నిండుగా చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సెలబ్రేషన్స్లో నేను కూడా పాలు పంచుకోవటం నాకు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే నాన్నగారు రావాల్సింది ఈరోజు, కాకపోతే కొన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వల్ల వైజాగ్ వెళ్ళడం జరిగింది. సో నాన్నగారి స్థానంలో ఈ వేడుకలకి నేను అటెండ్ అవ్వడం అనేది నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. సో మాకు క్రిస్మస్ అనగానే ఒక పెద్ద పండగ లాంటిది చిన్నప్పుడు. ఎందుకు అంటే పిల్లలందరికీ ఏం కావాలి చిన్నప్పుడు? హాలిడేస్. మాకు 10 రోజులు హాలిడేస్ వచ్చేవి. సో సెయింట్ ఆన్స్లో ఉన్నప్పుడు మాకు క్రిస్మస్ అనేది చాలా పెద్ద పండుగ. సో మేము చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం ఈ క్రిస్మస్ని.